ఖరీఫ్ వరి పంటల్లో వస్తున్న నష్టాలు, రబీ అపరాల పంటలకు చీడపీడల బెడదతో తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్న ఉత్తర కోస్తా జిల్లా రైతులకు వరప్రదాయనిలా మారింది కట్టే జనుము పంట. పైసా పెట్టుబడి లేకుండా, ఎటువంటి ఎరువులు వాడకుండా వేల రూపాయల లాభాన్ని ఆర్జించి పెడుతుంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో అధిక విస్తీర్ణంలో వరి మాగాణుల్లో రైతులు ఈ పంటను పండించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడిని పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఉత్తర కోస్తా జిల్లాలలో కేవలం ఖరీఫ్ పంటలకే నీరందుతోంది. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో ఖరీఫ్ వరి అంత ఆశాజనకంగా ఉండడం లేదు. తుపాన్లతో భారీగా వరి పంటకు నష్టం జరుగుతోంది. అరకొర దిగుబడులు వచ్చినా మార్కెట్లో ధర పలకడం లేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక రబీ పంటలైతే కేవలం బోర్లపైనే ఆధారపడి పండిస్తున్నారు. నీటి సౌకర్యం లేని రైతులు రెండో పంటగా మినుము, పెసర, నువ్వులు వంటి ఆరుతడి పంటలు పండిస్తూ ఉంటారు. అయితే ఈ పంటలకు చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు. ఎలాంటి ఖర్చు లేని కట్టె జనుమును 2, 3వ పంటగా ఎంచుకుంటున్నారు. ఈ పంట సాగుతో భూసారం పెరగడమే కాకుండా విత్తనం అమ్మకంతో మంచి లాభాలు వస్తున్నాయి. అయితే ఈ పంట నుండి అధిక విత్తన దిగుబడిని పొందాలంటే విత్తన రకాలతో పాటు ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటించాలో తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చిట్టిబాబు. సాధారణంగా వరి కోసిన తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో పెసరా మినుము ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. పెసరా మినుము కంటే కూడా బాగా ప్రాచుర్యం పొందినటువంటి పంట కట్టి జనుము, సన్హెంప్ అనేటువంటిది కట్టి జనుము. ఈ కట్టి జనుము అనేటువంటిది ఎక్కువగా మనం చూసినట్లయితే నేల సారాన్ని పెంచేటువంటి పంటగా మనం చెప్తూ ఉంటాము. గాలిలో ఉండేటువంటి నత్రజని స్థిరీకరించడానికి వీటి ఆకులు నేల మీద రాలినప్పుడు వీటి ద్వారా వచ్చేటువంటి పచ్చిరొట్ట పైర్లుగా మనం ఎక్కువగా చెప్తూ ఉంటాము. ఈ వర్షాకాలంలో వర్షాలు పడిన తర్వాత ఎక్కువ శాతం మంది రైతులు ఈ కట్టి జనుము విత్తుకొని వరి నేలల్లో దున్నేయడం వల్ల ఏమవుతుందంటే నేల సారం పెరుగుతుంది, చక్కటి ఆరోగ్యమైనటువంటి నేల తయారవుతుంది. కాబట్టి ఈ పంటని మనము సాగు చేసుకోవడానికి రైతు సోదరులు ఈ రబీ కాలంలో ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అంతేకాకుండా చాలా శాతం మంది రైతులు వీటిని విత్తనానిగా కట్టుకుని ఎక్కువ ఆదాయం కూడా పొందుతున్నట్లుగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కాబట్టి ఈ కట్టి జనుము సాగు చేసేటువంటి సమయాల్లో కొన్ని రకాలైన జాగ్రత్తలు పాటించినట్లయితే వీటిలో మనకి సాధారణంగా వచ్చేటువంటి దిగుబడి కన్నా 1 నుంచి 2 క్వింటాల దిగుబడి పెంచుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో చూసినట్లయితే సుమారుగా 6,000 నుంచి 8,000 వరకు కూడా కట్టి జనుము ధర పలుకుతుంది. కాబట్టి క్వింటాల్ విత్తనము మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి పంటగా దీన్ని మనం చెప్తూ ఉంటాము. వరి కోసిన తర్వాత వరి మాగాణుల్లో విత్తనాలు వెదజల్లుకోవచ్చు. సుమారుగా సాధారణంగా మనకి ఏంటంటే 8 నుంచి 10 కేజీలు విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాల్లో కనుక గమనించినట్లయితే SH04 అనేటువంటి రకము మనకు అందుబాటులో ఉంది. అలాగే SUIN 037 అనేటువంటి రకము అందుబాటులో ఉంది. అలాగే మరొక రకము SUIN 053 అనేటువంటి రకాలు కూడా మనకి ఈ 3 రకాలు బాగా ప్రాచుర్యం పొందినటువంటి రకాలు. వీటిని సాగు చేసేటప్పుడు రైతు సోదరులు నవంబర్ మాసం నుంచి సుమారుగా మనకి ఫిబ్రవరి వరకు కూడాను ఈ కట్టి జనుము అనేటువంటిది విత్తుకోవడానికి మంచి కాలంగా మనం చెప్తూ ఉంటాము. కొంచెం లేటుగా వరి కోసిన తర్వాత పెసరా మేము విత్తుకున్న తర్వాత కూడా అంటే పెసర పంట అయిపోయిన తర్వాత అంటే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పెసర పంట అయిపోతుండగా 3వ పంటగా కూడా కట్టి జనుము విత్తుకుని సాగు చేసుకోవచ్చు. మొదటి పంట వరి వేసుకుని తర్వాత 2వ పంటగా కూడా వరి వేసుకున్నటువంటి రైతులు 3వ పంటగా కట్టి జనుముని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడాను ఈ 3 రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ 3 రకాలు కూడా మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకాలు. ఎకరానికి 5 నుంచి 6 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకాలని మన రైతు సోదరులు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కట్టి జనుములో మనకి ఎక్కువగా ఏంటంటే ప్రధాన సమస్య ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే కాయల మీద చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడడం, పూత సమయంలోనే ఆకుల మీద కాయల మీద రంధ్రాలు ఏర్పడి ఈ లద్దె పురుగు అనేటువంటిది బాగా ఆశించడం జరుగుతుంది. ఈ సుమారుగా గొంగళి పురుగు అనేటువంటిది బాగా నూగుతో కలిగినటువంటి గొంగళి పురుగు మనకి కనిపిస్తూ ఉంటుంది. హెయిరీ క్యాటర్పిల్లర్ అంటాం దీన్ని. ఈ నూగుతో కలిగినటువంటి గొంగళి పురుగు బాగా ఆశించినప్పుడు పువ్వులు అలాగే కాయలు మీద రంధ్రాలు ఏర్పడము, పువ్వు అంతా కూడా రాలిపోవడము, కాయల్లో ఉండేటువంటి గింజలన్నీ కూడా పూర్తిగా తినివేయడం వల్ల ఏం జరుగుతుందంటే గింజలన్నీ కూడా పాలు పోసుకోక పూర్తిగా తాలు గింజలు ఏర్పడము, తర్వాత కాయలన్నీ కూడా డొల్లకాయలుగా తయారవుతుంటాయి అనమాట. అసలు పూర్తిగా మనకి ఎకరానికి చూసినట్లయితే క్వింటా నుంచి క్వింటాన్నర దిగుబడి సామర్థ్యం మాత్రమే మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించుకోవడానికి తప్పనిసరిగా పూత దశలోనే వేప నూనె అనేటువంటిది 5 మిల్లీలీటర్లు చొప్పున 1 లీటర్ నీటికి, అలాగే లేదా
ప్రొఫెనోఫాస్ అనేటువంటిది లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున కానీ ఏదైనా ఒక దాన్ని కలిపి పిచికారి చేసుకున్నప్పుడు ఈ పూత సమయంలో ఆశించేటువంటి పురుగుని మనం పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా పైపాటుగా ఈ కాయ ఏర్పడేటువంటి సమయంలో అంటే పూత నుంచి కాయ ఏర్పడేటువంటి సమయంలో సుమారుగా 50 నుంచి 60% పూత అయిపోయి ఒక 20 నుంచి 30% కాయ ఏర్పడేటువంటి సమయంలోనే తప్పనిసరిగా ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందుని కానీ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేస్తున్నప్పుడు కూడాను ఈ లద్దె పురుగు ఏదైతే ఉందో పూర్తిగా నివారించుకోవడానికి హెయిరీ క్యాటర్పిల్లర్ని మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దిగుబడి తగ్గిపోకుండా ఈ పురుగు తెగుళ్ళ వల్ల నష్టపోకుండా ఉండడానికి ఈ రకమైన యాజమాన్య చర్యలు చేపట్టుకోవాలి. అలాగే కుదిరితే కనుక 20 రోజుల తర్వాత ఒక తేలికపాటి తడి ఇచ్చుకున్నట్లయితే కనుక శాఖీయ పెరుగుదల బాగా ఎక్కువగా ఉండి ఎక్కువ బ్రాంచెస్ రావడము తద్వారా కాయల దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ కట్టి జన్మ అనేటువంటిది నార పంటలుగా కూడా వాడుతుంటాం కాబట్టి ఆ నార పంటగా కంటే కూడా ఇప్పుడు మనకి ఎక్కువగా మన జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా దీన్ని మనము నేల సారాన్ని పెంచేటువంటి పంటగా వాడుతున్నాం కాబట్టి మనకి ఎక్కువ విత్తనాలు కావాలి. దానికోసం మనం ఏం చేయాలంటే సుమారుగా మనకి ఎక్కువ హైట్ పెరిగిపోకుండా అంటే పెరుగుదల బాగా ఎక్కువ ఎత్తు పెరిగిపోకుండా ఉండడం కోసము సుమారు 1.5-2 నుంచి 3 అడుగులు పెరిగిన తర్వాత ఈ పైన ఏదైతే మన పూత కొన ఉందో దాన్ని కత్తిరించినట్లయితే పక్క నుంచి ఎక్కువగా బ్రాంచెస్ అంటే శాఖలు రావడం జరుగుతుంది. ఈ శాఖలు ఆశించిన తర్వాత శాఖల నుంచి ఎక్కువ పూత కాత రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా టిప్పింగ్ అంటాము లేదా టాపింగ్ అంటాము. ఈ పూత కొనని చిగురు కొనని ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకున్నట్లయితే శాఖలు బాగా పెరిగి ఎక్కువ కాయలు తద్వారా గింజలు ఏర్పడడానికి మనకి సీడ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ ప్రక్రియను చేపట్టుకోవచ్చు. 20-30 రోజుల తర్వాత టాపింగ్ చేసుకోవాలి. అలాగే టాపింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి తేలికపాటి తడించుకున్నట్లయితే కనుక శాఖీ పెరుగుదల బాగా ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి దిగుబడి సాధించాలి, విత్తనాలు బాగా కట్టాలనుకున్నట్లయితే కనుక అలాంటి ప్రాంతంలో రైతులు తప్పనిసరిగా పూత దశలోనే పూత ఆశించేటువంటి సమయంలో లేదా పూత నుంచి కాయ ఏర్పడేటువంటి సమయంలో తప్పనిసరిగా 13-0-45 అనేటువంటి మందుని లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ పరిమాణం బాగా పెరుగుతుంది. అలాగే గింజ బరువు శాతం కూడా బాగా పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా రైతు సోదరులు కాయ ఏర్పడే సమయంలోనే 13-0-45 లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున కలిపి అంటే ఎకరానికి 1 కేజీ మందుని పిచికారి చేసుకున్నట్లయితే కాయ పరిమాణము గింజ పరిమాణం బాగా పెరిగి బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. వరి మాగాణుల్లో ఈ కట్టి జనుమును సాగు చేసుకోవడం ఏం జరుగుతుందంటే ఈ కోత కోసేటువంటి సమయంలో ఈ ఆకులన్నీ కూడా నేల రాలిపోవడం వలన ఇవన్నీ కూడా నేలలో ఉండేటువంటి సారాన్ని పెంచడము తద్వారా సేంద్రియ కార్బన్ శాతం నేలలో పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కట్టి జనుముకు ఉండేటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే గాలిలో ఉండేటువంటి నత్రజనిని నేలలో స్థిరీకరింప చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా వరకు ఈ కట్టి జనుముని ఫైబర్ పంటగా అంటే మన పక్క రాష్ట్రాలు ఒరిస్సా కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్లో దీన్ని ఫైబర్ అంటే నార తీసేటువంటి పంటగా కూడా వాడుతూ ఉంటారు. మన జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా దీన్ని విత్తన కోసము తర్వాత నేల సారాన్ని పెంచేటువంటి పంటగా వాడుతున్నాం. కాబట్టి రబీ మాగాణుల్లో వరి కోసినటువంటి మాగాణుల్లో దీన్ని మనం ఎక్కువగా సాగు చేసుకుని విత్తనానికి తద్వారా విత్తన పరంగా చూసినట్లయితే రేట్ కూడా మనకి ఈ మధ్యకాలంలో సుమారుగా క్వింటాకి 12,000 వరకు కూడా రేట్ పలుకుతుంది. కాబట్టి విత్తన పరంగా మనం సాగు చేసుకోవడానికి విత్తన సామర్థ్యం పెంచుకోవడానికి రైతు సోదరులకి అవకాశం ఉంటుంది. కాబట్టి సమగ్రమైనటువంటి యాజమాన్య చర్యలు కనుక పాటించినట్లయితే రైతు సోదరులు కట్టి జనుము సాగులో కూడా మెలకువలు పాటించి అధిక దిగుబడి పొందడానికి అలాగే అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది.